నీ చిత్తమునకు లోపరుచుకో. ఆత్మ నన్ను గెలు. పరిశుద్ధాత్మ నీ ఎదుట నేను ఓడిపోవాలి తండ్రి, నీ ఎదుట నేను ఓడిపోవాలి. దేవా, నేను నిన్ను గెలవకూడదు నాయన, నువ్వే నన్ను గెలవాలి. అప్పటిదాకా యాకోబు గెలిచాడు. అందుకే ముందు నుయ్యి వెనక గొయ్యి. ఆ తర్వాత తొడగూడు వసలగొట్టి యాకోబును ఓడగొట్టి ఆశీర్వాదం ఏమి ఇచ్చాడో తెలుసా? ఓడగొట్టి నీవు గెలిచితివన్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా మాట? ఓడగొట్టి గెలిచావంటమేంది చెప్పనా? దేవుని నియమంలో దేవుని ఎదుట ఓడిపోయిన వాడే గెలిచినవాడు. అర్థమైందా? దేవుని ఎదుట ఓడిపోయిన వాడే గెలిచినవాడు. దేవుణ్ణి గెలిచావంటే నువ్వు ఓడిపోయినట్టు. ఎప్పుడూ గెలవద్దు, ఆయనే నిన్ను గెలవాలి. చాలాసార్లు దేవుని పాదాలు పట్టుకొని అదే ఏడుస్తాను నేను. నన్ను గెలువు నాయన, నన్ను గెలుచుకో నాయన, నన్ను ఓడగొట్టు ప్రభువా, నాది ఏది నెరవేరొద్దు ప్రభువా. నా ఆలోచనల్లో, నా తలంపుల్లో, నా ఉద్దేశాల్లో, నా ఇచ్ఛల్లో, నా వాంఛల్లో, నా అభిప్రాయములో, నా అధికారంలో నేను ఓడిపోవాలి.